హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు మనం శ్రీకాకుళంలోని రఘు వాళ్ళ గార్డెన్కి వచ్చామండి. సో రఘుస్ గార్డెన్ అంటే మా అందరికీ చాలా ఇష్టమైన గార్డెన్, చాలా స్పెషల్ గార్డెన్. ఎందుకు స్పెషల్ అంటున్నానో వీడియోలో మీరు చూద్దరు కానీ. సో రఘు గారిని పరిచయం చేస్తున్నాను. హాయ్ రఘు గారు. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీకు ఎప్పటి నుంచి యాక్చువల్గా ఇంట్రెస్ట్? నాకు ఒక 4 years నుంచి వచ్చిందండి. 4 years నుంచి వచ్చింది. మీ గార్డెన్ స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ మాకు చెప్పండి ఒకసారి. నాది ఏదైనా రేర్ కలెక్షన్ ఉండాలి. నెక్స్ట్ క్రియేటివిటీ నాకు చాలా అంటే ఇష్టం. మీకు క్రియేటివిటీ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సిన పేరు విజయనగరం వెళ్ళాం మనం, మంగమణి గారి గార్డెన్. మంగమణి గారి గార్డెన్కి నేను వావ్ అంటే ఇక్కడ నేను వావ్ 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 అనాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా స్పెషల్ ఉన్నాయి ఒక్కొక్కటి. తన క్రియేటివిటీ ఏంటో వీడియోలో చూద్దరు కానీ. సో వెల్కమ్. రఘు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు రఘు? అంటే ఈ మొక్కలు ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఎలాగా? నాకు మా గురువుగా అమ్మ, ఆవిడ పేరు పల్లి సుజాతమ్మ. ఆవిడకి చాలా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. నాకు ఆ మొక్క ఈ మొక్క ఇక్కడ పెట్టరా, ఈ మొక్క ఇక్కడ పెట్టరా అని అంటే, ఓహో మొక్కలు కదా అని ఆ మొక్కల్లో ఒక్కొక్క పేరు చెప్తుంటే ఈ మొక్క ఏదో భలే ఉందిలే అనేసి అనుకున్నాను. అలాగా ఆవిడ దగ్గర ఇన్స్పిరేషన్ చేసుకొని అక్కడ మొక్కలు పెంచుతున్నాను ఎక్కువ. ఓకే, ఆవిడ కూడా పెంచుతారు ఎక్కువ? ఆవిడ చాలా మొక్కలు పెంచుతారండి. ఓకే, ఇప్పుడు ఇది 4-5 years నుంచి ఆవిడ ఇన్స్పిరేషన్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ నుంచి కనిపించను రఘు అండ్ తన గార్డెన్. సో ఆ బ్యూటీని మీరు కొంచెం కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నిజంగానే మీకు నచ్చినట్టయితే కామెంట్స్లో మాత్రం రఘు గార్డెన్కి ఒక లైక్ చేయండి. అండ్ తనకు మీరు చెప్పాలనుకునేది పర్సనలైజ్డ్గా చెప్పండి. అండ్ మీరు ఏమైనా నేర్చుకుంటే ఏం నేర్చుకున్నా కూడా మీకు కామెంట్స్లో చెప్పండి, సో దట్ మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే రఘు గారు, మీ గార్డెన్లోకి రాగానే ఫస్ట్ నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది ఇది మొత్తం సెటప్ అండి. సో మీరు కొన్నారా లేకపోతే ఏంటి అసలు దీని స్టోరీ ఏంటండి? నేను తయారు చేశానండి. తయారు చేసుకున్నాను. ఓకే, ఇది ఫ్రేమ్ అండి, ఐరన్ షాప్ లో దొరుకుతుంది ఫ్రేమ్. ఫ్రేమ్ కొనిన తర్వాత దీనికి 4x6 గానీ 6x4 గానీ నెక్స్ట్ 7x4 మన గోడ వాల్ సైజ్ పెట్టి మన డైమెన్షన్ ఇస్తే ఫ్రేమ్ తయారు చేసుకోవచ్చు సార్. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తం ఎన్ని ప్లాంట్స్ అలాగా? ఇవి ఒక 60 ఉంటాయి సార్. 60 మొక్కలు? 60 మొక్కలు. సూపర్. ఇదేంటో మెట్లు ఎక్కి పైకి రాగానే వీళ్ళ గార్డెన్ లో నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది నేను కూడా కాపీ కొడతాను మా గార్డెన్ కోసం. అసలు ఇది ఏంటిది? ఇది కార్ బోర్డ్ అండి. కార్ నెంబర్ బోర్డు. దాని నుంచి రఘు గార్డెన్ రాయించుకున్నాను. అంటే మెట్లు ఎక్కి రాగానే ఫస్ట్ ఇవి 2 అట్రాక్షన్ అనమాట వీళ్ళ గార్డెన్ లో. అండ్ వీళ్ళ గార్డెన్ లో ప్రతి ఒక్కటి కూడా తను ఓన్ గా తయారు చేసుకుంటూ ఉంటా అనమాట. వెరీ నైస్. అండ్ ఈ పక్కన ఏంటి బుట్టలు అవి పెట్టారు, అసలు కింద నుంచి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ బుట్టలు బయట దొరుకుతాయండి బుట్టలు. ఈ బుట్టలు వాళ్ళు హ్యాంగ్ చేసుకోవడానికి బుట్టలు దొరికితే దాన్ని నేను రీమోడల్ చేసుకొని ఇలా లైట్ గా సెట్ చేస్తాను. లైట్ ఇది లోపల సెంటర్ లో లైట్లు ఉంటాయి సార్. ఓ ఇక్కడ ఇందులో బల్బ్స్ కూడా పెట్టారండి. ఓ నైస్. అన్నిటికి లైట్లు, అన్నిటికీ బల్బులు పెట్టారు. అవును సార్. చిన్న చిన్నవి లోపల నుంచి నైట్ టైం చాలా అందంగా ఉంటుంది కదా. బాల్కనీలో పీస్ఫుల్ గా ఉంటది. ఓకే, ఈ కలబంద కూడా హ్యాంగ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే దిష్టికి ఎదురుగా ఉండాలి కదా అనేసి ఒక కలబంద యాక్చువల్ గా బేసిక్ గా ఏం చేస్తాం, మట్ట తీసేసి పైన కట్టేస్తాం. బేసిక్ గా అది ఎప్పుడు వాడిపోయి చచ్చిపోయి తీసేస్తా ఉంటది కాబట్టి నేనైతే లైవ్ ప్లాంట్ ని పెట్టేసారు. సెంటర్ లో ఉంటది, ఎక్కువ లైఫ్ ఉంటుంది, ఇంక తీయక్కర్లేదు. ఇవన్నీ కూడా మొక్కలు మీరు కొన్నవా లేకపోతే బారో చేసినవా? అసలు కొన్నాం సార్. కొన్నారు, స్టార్టింగ్ లో కొన్నారా? స్టార్టింగ్ లో కొన్నాం సార్. ఓకే, ఇవన్నీ మీరు హ్యాంగింగ్ అలా ప్లాన్ చేసుకున్నారు. నైస్. సో నేను మీ గార్డెన్స్ ఎందుకు చూపిస్తూ ఉంటానంటే కొన్ని గార్డెన్స్ నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాలా నేర్చుకున్నాను. చూసిన తర్వాత మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. సో నేను యాక్చువల్గా ప్లాన్ చేసుకొని ఇక్కడికి రాలేదు ఈ రఘు. నేను ప్లాన్ చేసుకొని గార్డెన్ తీద్దామని అనుకోలేదు. బట్ రఘు వాళ్ళ ఇంటికి చూడడానికి వచ్చినప్పుడు ఈ గార్డెన్ చాలా నచ్చి ఇప్పటికిప్పుడుగా నేను ఈ గార్డెన్ వీడియో తీస్తున్నాను. సో ఇందులో ఏంటి అంటే మీరు నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే గార్డెన్లో ఎక్కడ కూడా చెత్త లేదనమాట. అది పైన కానివ్వండి, ఇండోర్లో బాల్కనీ కానివ్వండి, మీకు ఎంత నీట్ అండ్ టైడీ ఉందన్నమాట. ఎంత క్లీన్గా పెట్టుకుంటున్నారు, అదైతే ఫస్ట్ నేను నేర్చుకున్నాను. సో నా గార్డెన్లో నేను నేర్చుకొని నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న పాయింట్ ఇది. సర్లే, సో ఇదేంటండి సెటప్ ఏదో పెట్టారు? ఇది ఉయ్యాలు ఉండేది ఇక్కడ సెటప్. వేస్ట్ బీర్ బాటిల్ పారేస్తే ఏడ్ చేస్తారనేది దాంట్లో నుంచి నేను అల్లాను సార్ సొంతంగా. ఇది అల్లారా మీరు? అవునండి. ఓకే, ఇది అల్లేసి దీంట్లో వాటర్ ప్లాంట్లు కూడా పెట్టుకోవచ్చు. కొన్ని వాటర్ పోట్ ప్లాంట్లు కూడా పెట్టాను, మనీ ప్లాంట్స్ దట్స్ అలాంటి ఇలాగా అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంచి మన అవుట్డోర్ లో ప్లాంట్స్, ఇండోర్ లో కూడా మన లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది నేర్చుకున్నారా మీరు? నేను నేర్చుకున్నానండి. ఓకే, వెరీ నైస్.
జస్ట్ లైటింగ్ కూడా పెట్టుకొని నైట్ టైం బాల్కనీ డెకరేషన్ లో బాగుంటదండి. చాలా బాగుంది నిజంగా. అండ్ ఇక్కడ కూడా చూడండి, అసలు ప్రతి మొక్క కూడా ఎంత నీట్ గా ఉందో, అది నాకు బాగా నచ్చింది. ఎంత నీట్ అండ్ టైడీ ఉంది అసలు. చిన్న సెటప్, ఎంట్రన్స్ లో రాగానే బుద్ధుడు అండ్ అలాగే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు కదా అండి. ఇదేంటి, మేడ మీదకి వెళ్దాం మరి. పదండి. అండ్ మేడ మెట్లు చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. అసలు ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు రఘు, నాకు అర్థం కావట్లే. ప్రతి దానికి కింద ఒక ప్లేట్ ఉంది. నాకు నీట్నెస్ లేకపోతే నచ్చదండి, ప్లాంట్ పెంచండి లేకపోతే. చాలా నీట్ గా పెట్టుకున్నారు, అసలు ఎక్కడ చెత్త గానీ తొక్కు గానీ లేదు. ప్రతి దానికి కింద ఒక అరేంజ్మెంట్ ఉంది. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయండి వీళ్ళ గార్డెన్ లో, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ రఘు, ఇక్కడ చూడండి ప్రతి మొక్కలోని పైన ఇసుక కనబడుతుంది. అవునండి. ఏంటి ఇసుక ఎందుకు వేసారు? అంటే స్టోన్స్ కొందరు వేస్తారు, నాకు కొద్దిగా వేరేగా అంత వెరైటీగా ఏమైనా ఉండాలంటే శాండ్ వేసానండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. నాకైతే ఫస్ట్ టైం పైకి రాగానే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. చిన్న గార్డెన్ బట్ ఎంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ కృష్ణుడు, వీటి చుట్టూ సక్లెంట్స్, క్యాక్టస్లు, అండ్ ఇక్కడ ఉండే ప్రతి మొక్కకి ఒక స్టోరీ ఉందండి. కొన్ని మనల్ని నిజంగా చాలా చాలా ఇన్స్పైర్ చేస్తాయి. సో ఒక్కొక్కటి మనం రఘు మాటల్లోనే విందాం రండి. సో రఘు గారు చెప్పండి, ఈ కుండీలు ఏంటి స్పెషల్ గా ఉన్నాయి? ఎక్కడ కొన్నారు? కొనలేదు సార్, నేను ఈ కుండీలు సొంతంగా నేను తయారు చేసుకున్నానండి. మీరు చేసుకున్నావా? అవునండి. ఓకే, ఇవి ఎలా తయారు చేసి చెప్తారా మరి నాకు? సో రఘు, మీరు ఇది యూజ్ చేశాను అంటున్నారు కదా? అవునండి. ఎలా ప్రాసెస్ ఏంటి చెప్పండి ఒకసారి. బకెట్ కి జస్ట్ యూ షేప్ లా కట్ చేసానండి. ఇలాగా ఒక బకెట్ ఉంటాయి. వన్ సెకండ్ యాక్చువల్ గా ఫ్రెండ్స్, మనం మామూలుగా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం చాలా రకాల కుండీ తయారు చేసుకునే పద్ధతి. ఇప్పుడు రఘు చెప్పే పద్ధతి అన్నిటికంటే ఈజీ అని రఘు అంటున్నాడు. సో అదేంటో చూద్దాం రండి. సో ఇది ఒక బకెట్. ఆ బకెట్ నుంచి ఇలా సి టైప్ లాగా ఇలా కట్ చేశాను, యూ షేప్ లాగా. ఓకే, కట్ చేసి రెండు పెట్టేసి కింద నోటి, మధ్య నోటి, పై నోటి 3 వైర్లతో బైండింగ్ వైర్ తో చుట్టేసి కింద ఒక 1 ఇంచ్ సిమెంట్ వేసేసి, మన దగ్గర డస్ట్ బిన్, చెత్తలు పోసిన డస్ట్ బిన్ ఉంటుంది కదా, అది సెంటర్ లో పెట్టేసి చుట్టూ సిమెంట్ వేస్తే ఆ డస్ట్ బిన్ మళ్ళీ అంటిపోతే దానికి ఇంజిన్ ఆయిల్, వేస్ట్ ఆయిల్ రాసేసి డస్ట్ బిన్ సెంటర్ లో పెట్టిస్తే వచ్చేస్తుంది. ఇక్కడ నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి రఘు గారు. చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ వచ్చేసి, సిమెంట్ ఒండ్రు ఎంత పాళ్లలో కలపాలి? సిమెంట్ స్ట్రాంగ్ అయితే 1:3 సార్. ఓకే, మీరు ఇప్పుడు కలుపుకున్నది 1:3, అంటే లైఫ్ ఎక్కువ రావాలంటే 1 పాళ్ళు సిమెంట్, 3 పాళ్ళు ఇసుక. ఎంత ఇసుక? 3 times శాండ్, 1 ఇసుక, అంతే. నీళ్ళు కలుపుకొని ఇది ఒండ్రులాగా కలిపారా లేకపోతే కొంచెం గట్టిగా కలుపుకున్నా సార్? గట్టిగానే కలుపుకొని ఇలా ఆడిస్తే పర్లేదు సార్, టైట్ అయిపోయింది కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు అందులో మళ్ళీ ఏమైనా బరువు పెట్టారా ప్రాపర్ గా ఉండడానికి? బరువు పెట్టలేదు సార్, ఈ డస్ట్ బిన్ కదిలిపోతుంది. కొద్దిగా ఫస్ట్ ఈ సైడ్ వేయాలి, ఆ సైడ్ ఆపోజిట్ వేసి ప్యాక్ అయిపోద్ది. అప్పుడు మనం ఎలా చేసుకున్నా. సో ఇలా అసలు గార్డెన్ లో ఎన్ని కుండీలు చేశారు రఘు మీరు? ఇంచుమించు 80 కుండీలు చేశానండి. ఓరి నాయనో, ఎన్ని సంవత్సరాలు అయింది చేసి? ఇది 1 year లో చేసుకున్నాను. రోజు ఎర్లీ మార్నింగ్ 6 లేను, 6:30 కల్లా వేసేసి అయిపోవడం సార్. ఎన్ని రోజులు పడుతుంది ఇది? అలా లెక్కేసుకున్నాం సార్ మనం, రోజుకి ఒక్కొక్కటి. ఓకే, రోజుకి ఒకటి అవుతుంది సార్. రోజుకి ఒకటి అవుతుంది, ఎందుకంటే అచ్చులు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ అచ్చులు లేవు కాబట్టి నా దగ్గర. అంటే ఆల్మోస్ట్ ఆయన 80 రోజులు కష్టపడితే గార్డెన్ నిండగా కుండీలన్నీ, మీకు పర్పుల్ కలర్ లో కనబడుతున్న కుండీలన్నీ కూడా ఆయన చేతితో సొంతంగా తయారు చేసుకున్న ఇవన్నమాట, కుండీలు అన్నమాట. ఇంకొక క్వశ్చన్ ఉంది దీనిలో నాకు. అదే ఇప్పుడు ఒక ప్రాసెస్ అవ్వడానికి ఒక రోజులో అయిపోతుంది, తీసేయచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తీసేయచ్చు. ఇంజిన్ ఆయిల్ అన్నారు కదా మీరు, క్వశ్చన్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ అన్నారు కదా, సో ఇంజిన్ ఆయిల్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇంజిన్ ఆయిల్ అది ఏదైనా బైక్ షాపుల్లో వేస్ట్ గా ఉంచేస్తారు. అవును, అది అందులో ఒక 1/2 లీటర్ తీసుకుని చాలు. ఒకవేళ ఇంజిన్ ఆయిల్ లేదంటే మన ఇంట్లో కొబ్బరి నూనె టూ మచ్ కాస్ట్ అయిపోద్ది, కానీ వేస్ట్ కాబట్టి ఇంజిన్ ఆయిల్ రాసుకోవచ్చు. ఇంజిన్ ఆయిల్ లోపల డస్ట్ బిన్ రాయాలి, రాసేసి అందులో కూర్చోబెట్టేసి నెక్స్ట్ డే బైక్ 3 వైర్లు ఇప్పిస్తే జస్ట్ ఇలా బాక్స్ టైప్ లో ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది ఈజీగా. అదే గానీ మన యూట్యూబ్ లో చూస్తే వేడి నీళ్ళు పోసేది రావాలి, చెయ్యాలి, కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇది కూడా ఇరిగిపోవచ్చు. ఇదైతే 100% ఏదో ప్లేస్ లో పెట్టేసి. అంటే మీరు 80 కుండీలు చేసిన తర్వాత కూడా ఈ అచ్చులాగే ఉంది? ఉంచాను సార్. దీనికి కూడా ఏం సిమెంట్ అది అంటలేదు సార్. ఓకే, నెక్స్ట్ రోజు మనం నీట్ క్లీన్ చేసుకోవాలి సార్. క్లీన్ చేసుకొని మీరు అది ఎన్ని రోజులు ఎండబెట్టాలి? అది యాక్చువల్ గా 21 days ఉంచుతాను సార్ నేనైతే. నీళ్ళు పోస్తూ ఉండాలి, పోసేటప్పుడు కింద చిన్న కన్నం ఉంచారు సార్. తర్వాత ఏదైనా పుల్లతెల కంటే కన్నం పడిపోద్ది, దాంట్లో వాటర్. అదొకటి ఎలా ఉంచాలి కన్నం? ఇప్పుడు దీనిలోని కింద మనం ఇప్పుడు 1 inch ఎంత వరకు వేసేస్తాం సార్. వేసిన తర్వాత మనం లాస్ట్ అంతా ఈ డస్ట్ బిన్ పెట్టే ముందు చేతితో ఒకవేళ గుచ్చిడమే సార్. గుచ్చేసి అలా ఉంచేసి డస్ట్ బిన్ పెట్టిస్తే అయిపోయింది అంతే. మనం రేపు తీసుకొని వాటరింగ్ అంతా అయిపోయిన తర్వాత చిన్న సూది పుల్ల ఏదో తోటి ఇలా సూది కాదు
ఒక 8 ఇనప mm మొక్క రాడ్ ఏదో పుల్లతో ఇలా కొట్టిస్తే కన్నం అయిపోతుంది. వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తుంది. సో అలా మీరు ఇప్పుడు 80 కుండీలు తయారు చేశాను చేసుకున్నారు. ఓకే, నైస్. సో మీ దగ్గర అన్ని నాకు ఇండోర్ ప్లాంట్స్ కనబడుతున్నాయి. ఎక్కడ కూరగాయలు కానీ పళ్ళ మొక్కలు కానీ అలాంటివి ఏం కనబడదు. డ్రాగన్ ఒకటి ఉంది. అవునండి. అసలు దీనిలో స్టోరీ ఏంటి? మీకు ఎందుకు కూరగాయలు నచ్చవా ఏంది? లేదు సార్, ఇప్పుడు కొత్తగా కూరగాయలు వేయాలని స్టార్ట్ చేయాలని నాకు తాపత్రం వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చేసరికి మీ హైదరాబాద్ గార్డెన్ లో కూరగాయలు ఉండాలని కోరుకుంటున్నా. బేసిక్ గా ఇండోరే పెంచడానికి మీకు ఏమైనా అంటే ఇలాగైతే అంటే కొంచెం ఈజీగా కూరగాయలు అయితే ఒక క్రాప్ అయిపోయిందా మళ్ళీ దాని మొక్క తీసేసి బాధ పెట్టడం అనేసి కాకుండా ఎప్పుడు పచ్చదనంగా ఉంటది కదా అనేసి. ఓకే, అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండడానికి మరి మార్చక్కర్లేదు, ఎక్కువగా రిపోర్టింగ్ అది చేయక్కర్లేదు అనే ఉద్దేశంతో ఇలా ఉంచేసుకున్నారు. ఆ కింద స్టాండ్స్ ఏంటి రావు గారు? ఆ స్టాండ్స్ ఏంటంటే దీని స్టోరీ? ఈ స్టాండ్ బైక్ షాప్ లో క్రాంక్ అని అమ్ముతారు, మన ఫ్రీ వీల్ చైన్ మారిస్తే అది ఎందుకు వేస్ట్ చేయడం అనేది ఒక నైట్ ఇవి స్క్రాప్ లో అమ్ముతారా? స్క్రాబ్ లో కూడా అమ్ముతారు సార్. ఒక పీస్ 20 రూపీస్ ఉంటుంది బైక్ షోరూమ్ లో, బైక్ షాప్ లో, సర్వీస్ సెంటర్ లో. దీనికి ఒక 6 ఇంచెస్ మన హైట్ పెట్టి యాక్చువల్ గా 6 ఇంచెస్ 4 ఇంచెస్ అయితే ఇనఫ్ సార్. మీరు చేసుకున్నారా వెల్డింగ్? చేయించారా? చేయించాం సార్ వెల్డింగ్. ఓకే, రక్షించారు. అన్ని ఆయన చేసుకుంటున్నారంటే నాకు అసలు ఇంకా షాక్. అన్ని కష్టం సార్, అన్ని కొద్ది వరకు. అంటే డయామీటర్ సైజెస్ అన్ని నేను చెప్పినవే అనుకున్నాగా. 6 ఇంచెస్ అయితే కొద్దిగా ఐడియాలజీ అంతా మీరు ఇచ్చారు. ఐడియాస్ అంటే మేము ఇచ్చాం. ఐడియా ఇచ్చిన తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్నాం. అలా మీకు అన్ని మొక్కలకి ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. వీటిని ఏమంటా అంటారు? ఇది బైక్ మధ్యలో ఉండే క్రాంక్. ఇది బ్యాక్ వీల్ దగ్గర ఉంటుంది సార్. స్క్రాప్ లో దొరుకుతాయి, మెకానిక్ షాప్ లో దొరుకుతాయి. స్క్రాప్ లో కూడా రేర్, కానీ మెకానిక్ షాప్ లో ఎక్కువ దొరుకుతుంది. ఓకే, ఇది మీకు ఎంత కొన్నారు? ఇది ఈచ్ పీస్ 20 రూపీస్ సార్. ఇది 20 రూపీస్. ఈ కిందది ఈ ముక్కలు ఈ మొక్కలు ఒక 20 రూపీస్, ఒకటి 30 రూపీస్ తీసుకుంటాం. అంటే ఈ లెక్కన మేము ఏ లెక్కన డబ్బులు తగలేస్తున్నాం? స్టాండ్ కి మేము 100 రూపాయలు 200 కానీ లైఫ్ ఎక్కువ ఉంటుంది సార్. ఉంటుంది కదా, చాలా బరువు ఎంత ఉంది? దగ్గర ఒక 5 కేజీలు బరువు ఉంది. నువ్వు ఎంత పెట్టినా లైఫ్ తుప్పట్టినా ఇలా జస్ట్ ఇలా ఉంటది కానీ ఏమి అవ్వదు సార్. అవును, మరి సిమెంట్ కుండీలే బోల్డ్ బరువు ఉన్నాయి. మీకు మొత్తం ఇప్పుడు 80 కుండీలు చేయడానికి ఎంత సిమెంట్ బట్టి ఉంటుంది అండి? మహా అయితే 2.5 బస్తాలు సార్. అంతే సార్. అంటే ఒక సిమెంట్ దానికి ఒక గమ్మెల్ అయితే సరిపోతుంది సార్ ఈ కుండీకి. ఓకే, ఒక గమ్మెల్ అయితే ఒక కుండీ రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నాం ఒకసారి తెలుసుకోవాలి. చేసుకుంటే ఈజీ సార్. ఈ స్టోరీ ఏంటి రాఘు గారు? చాలా బాగుంది ఇది. ఈ హ్యాంగింగ్స్ అన్ని కూడా నాకు ప్లేస్ చాలా కంజెస్ట్ గా ఉందంటే ఏం చేయాలంటే హ్యాంగింగ్ కోసం ఇలా ప్లాన్ చేశానండి. ఓకే, అది కూడా డబుల్ అంటే డబుల్ కూడా పెట్టుకోవచ్చు సార్. డబుల్ అంటే ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు, కానీ కింద మొక్క ఉంది కదా తగిలేస్తుంది అనేసి పెట్టట్లేదండి. సో ఆయన ఐడియా ఏంటి అంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్క సెటప్ అవ్వాలని ఇక్కడ 3 పెట్టారు చూడండి. ఇదేం రాట్లు రఘు గారు? ఇది వెల్కమ్ బోర్డ్ అని అన్నాను, కానీ 3 స్టెప్ లా పెట్టేసి ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఇది ప్లాస్టిక్ మన హ్యాంగింగ్ పాట్ అండి. ఇక్కడ ఏదో క్లాంప్ ఏదో వేసారా? ఇక్కడ బోల్ట్ పెట్టేసి దీని ఎంత సైజ్ ఉందో చిన్న ఐరన్ చిన్న ఇది ఉంది, సెటప్ ఉంది ఇక్కడ ఐరన్ ది. ఓకే, ఆ సెటప్ పెట్టేసి దాని మీద కుండీ పెట్టాను సార్. పెట్టి అలాగా 3 సెటప్ 3 వచ్చినాయి అన్నమాట. 3 పెట్టాను. ఇది ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది పెట్టి? ఇది ఇంచుమించు ఒక సంవత్సరం అయిపోయింది సార్. ఎప్పుడు ఇటు అవ్వదు సార్. ఏం అవ్వలేదు. ఇది ఏసీ రాడ్ అండి, అవుట్డోర్ ది. ఏసీ అవుట్లెట్ రాడ్? ఏసీ అవుట్లెట్ డోర్ 6 mm రాడ్ అంటే ఇస్తారండి. ఓకే, నార్మల్ మనం మామూలు రాడ్ ఇలాంటి రాడ్ తో కూడా చేసుకోవచ్చు కదా బేసిక్ గా? చేసుకోవచ్చు, కానీ ఇక్కడ బోల్ట్ సెట్ అవుతుంది. ఓకే, వెల్డింగ్ చేసుకుంటావు, కానీ ఇది రేపు పొద్దున మనకు వద్ది సెటప్ తీసేయాలంటే ఇది ఇప్పితే వచ్చేస్తుంది. అదే డిస్మాంటిల్ చేయలేము. అవును. ఇవి ఏంటి? ఇవి కూడా మీరు చేసుకున్నవేనా? అవునండి. ఇది అయ్యా బాబోయ్, ఇది చిన్న పిల్లల టబ్ బాత్ ఉంటది కదా సార్. అవును, బ్లాక్ టబ్. బ్లాక్ టబ్ కాదు, ఆరెంజ్ కలర్ టబ్ ఉంటది కదా, పెద్దవి. కొంచెం పిల్లలు కూర్చొని స్నానాలు చేస్తారు. వాటిలోని పెట్టేసి చుట్టూ సిమెంట్ రాసి బీర్ బాటిల్ కించి ఒక ఇంజిన్ ఆయిల్, వేస్ట్ ఆయిల్ రాసేసి ఇంత రౌండ్ గా తిప్పితే వచ్చేస్తుంది సార్ షేప్. ఇది టబ్బింగ్ ప్రాసెస్. మనం అది బకెట్ లాగా అలా కాదు సార్, ఊరకనే పెట్టి అలా పెట్టేసి ఒక 2 నిమిషాలు కొంచెం గట్టిగా కలుపుకొని ఇట్లా అనేసి రాసుకున్నాం అంతే అయిపోతుంది. ఇప్పుడు డొక్కు కూడా లోపల ఇంజిన్ ఆయిల్ రాస్తాము, తర్వాత ఇది పెట్టి రాసేస్తాము. దీనికి కూడా కన్నం పెట్టుకోవాలి, కింద కన్నం పెట్టుకోవాలి. ఓకే, ఇది మనం అసలు మామూలుగా మెంతికూర అలాంటివి బోన్సాయి పాట్ కూడా చేసుకోవచ్చు సార్. ఇక్కడ బోన్సాయి పాట్ ఇలాగే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బోన్సాయి పెట్టారు. బోన్సాయి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంకా హైట్ కావాలంటే పెట్టుకోవచ్చు సార్. ఏంటిది? ఇది సిల్వర్ రేక్ అండి చుట్టూ. అంటే డెప్త్ చాలా పోతే అల్యూమినియం రేకు, డెప్త్ చాలా పోతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నైస్. నాకు ఒక క్వశ్చన్ ఉంది రాఘు గారు, ఎంత నీట్ గా మెయింటైన్ చేయాలని అసలు ఎందుకు ఉంది మీకు అసలు? అంటే ఎక్కడ ఒక ఆకు లేదు, చెత్త లేదు, రోజు క్లీన్ చేస్తారా అసలు? ఏంటి నాదే రోజు క్లీన్ చేస్తాను సార్. రోజు అంటే వారానికి వన్స్ చేస్తాను. వారానికి ఒకసారి చేసినా ఇంత నీట్ గా ఉంటుంది. కూరగాయలు ఏదైనా పడిపోతే వెంటనే ఏదైనా
వాటరింగ్ చేసేటప్పుడే నేను తీసేస్తాను. కూరగాయలు పెంచిన తర్వాత కూడా ఇదే మాట మాట్లాడి చూద్దాం. అలాగే ఇదేంటి ఇక్కడ పొదరిల్లు నీట్ గా ఇది త్రిభుజాయ టైప్ లాగా సెటప్ చేశాను సార్. ఇది వాటర్ క్యాన్ కింద భాగం. మేము మామూలుగా ఎక్కడో వీడియోల్లోనే అప్పుడప్పుడు ఎక్కడెక్కడో చైనీస్ వీడియోస్ అలాంటి వాటిల్లో చూడటమే కానీ రియాలిటీగా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలాంటి సెటప్లు అన్ని కూడా థ్యాంక్ యూ ఏ సార్. ఇవన్నీ ఎలా అవుతాయిరా బాబు, ఇవన్నీ ఎప్పుడు చేస్తా అని వదిలేసిన ఇగ్నోరెన్స్ అనమాట. అవును సో సార్. పైన ఇవేంటివి కొన్నారా? Yes sir. ఇది వాటర్ వాటర్ క్యాన్ సార్. ఓకే, వాటర్ క్యాన్ కింద భాగం, పై భాగం ఇది. పై భాగం కింద భాగం పాట్ స్టాండ్ అయిపోయింది క్లియర్ సార్. గా చూపిస్తున్నా. ఓకే, ఇప్పుడు వింటర్ కాబట్టి బ్లూమ్స్ లేవు కానీ లేకపోతే ఫుల్ బ్లూమ్స్ ఉంటాయి నాకు Full blooms తెలిసి sir. కదా. అవును సార్. అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. అన్ని మిక్సింగ్ కలర్స్. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒకటి పూసుంది ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి. అండ్ ఈ పక్కన బాటిల్స్ ఏంటి రవి గారు? అది బిస్లరీ సోడా బాటిల్స్ అండి. ఓకే, అవి ఒక ఐడియా, బిస్లరీ అంటే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా అనేసి దీన్ని ఆ, హోల్డ్ చేసి దీంట్లో కూడా గట్టి గులాబీ అంటే వేసి ఈ పార్ట్ కూడా గట్టిగా ఉండాలి కదా, ఉంటుంది సార్. అంతే కదా. దానికి బేసింగ్ ఇది ఉంటుంది సార్. ఇక్కడ నెయిల్ పెట్టి ఉంటేనే మనకి ఎలాగైనా ఓ ఉంటుంది. ఇది ఓన్లీ స్టైల్ కోసమే, మన మొక్క పెట్టుకోవడానికి వాటరింగ్ వీల్ అవ్వడం కోసమే. ఓకే, ప్రతి ఇక్కడ స్టెప్ ప్రతి కి దగ్గర ఒక nail నెయిల్ పెట్టి ఉంటుంది. దాన్ని ఇదిగోండి. కట్టారు మళ్ళీ. అవును సార్. ఇదేం అంటే దారం జస్ట్ ఒక ఇది? 3 నైలాన్ దారం అండి, థ్రెడ్. ఓ చాలా గట్టిగా ఉంది. ఆహా, నైలాన్ దారం పెట్టి ఎన్ని కట్టారు ఇవి? 6 సార్. ఓకే, 6 కట్టుకొని ఇందులో మనం పాలకూర కూడా పెంచుకోవచ్చు రవి గారు. పాలకూర నెక్స్ట్ టైం నుంచి పాలకూర వేయండి. మీరు పాలకూర వేసి నాకు ఫోటో పెట్టండి బ్రో. అలాగే సార్. ఓకేనా, ఇటు కూడా ఒకటి పెట్టారు అసలు. అంటే రాగానే గార్డెన్ లో ఇవన్నీ స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ఇదేంటి ఇక్కడ ఏవో వినాయకుళ్ళు అవి రెడీ చేసి ఉన్నారు. ఇది అది ఆయిల్ క్యాన్ అండి. ఇదిగో. ఆయిల్ క్యాన్ ఇన్వర్ట్ చేసి తిప్పేసి వినాయకుడి రూపంగా చేశాను నేను. ఓకే, అది ఓకే. ఆధార్ ఇది కానీ మేము చాలా చూసాము కానీ దీన్ని గోడకు గుచ్చాలని ఎందుకు అనిపించింది? ఎలా గుచ్చారు? అంటే కాలం ప్లేస్ నేను యూటిలైజ్ చేసుకోలేదు కదా అండి, కాలం కింద మ్మ్. యూజ్ చేసుకున్నానండి. ఓకే, ఇది ఉంటున్నాయా పర్లేదా? ఎండకి ఉంటున్నాయి. వానకి ఇగో కొంచెం? ఇప్పుడు ఇప్పుడు ఎండతో మనకి మీకు ఉన్నట్టుగా కదా. ఓకే. ఎక్కడో కొన్ని పడిపోతున్నాయి కానీ కొన్ని కాస్తున్నాయి. మరి కొన్నిటికి పెయింట్ వేసారు, కొన్నిటికి పెయింట్ లేదు. ఏంటి స్టోరీ వీటికి? అంటే ఒక వినాయకుడి లాగా పైన ఒక ఆకారం కిరీటం చూపించడం. లాగా వచ్చి. ఓకే, కిరీటం. నైస్ నైస్ నైస్. ఫ్రెండ్స్, ఇలా లోపలికి రాగానే ఇక్కడ ఒక వినాయకుడు అన్నమాట. అండ్ ఈ పక్కన కూడా ఒక వినాయకుడు, ఇదిగోండి పూలతో ఉంది చక్కగా ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెటప్ చూడండి. అంటే మీకు ఎవరికైనా ఇలా చేసుకోవాలనుకుంటే ఓన్లీ కార్నర్స్ మాత్రమే తను యూటిలైజ్ చేసుకున్నాడు. అండ్ ఈ గార్డెన్ అంతా కూడా మీకు బట్టలు ఎండేసుకోవడానికి అన్ని, అంటే ఏది రెగ్యులర్ పనులు ఆగలేదు, అలాగని నీట్నెస్ లేకుండా లేదు. అండ్ గార్డెన్లో ప్రతి కార్నర్ని కూడా తను గ్రీనరీతో నింపాడు. అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఎందుకు చూస్ చేసుకున్నారని అడిగాను కదా. సో తాను చెప్పిన సమాధానం ఏంటంటే ఇవైతే రెగ్యులర్గా మనం మూవ్ చేయక్కర్లేదు, ఒకేలాగా ఉంచేసుకోవచ్చు. అదే కూరగాయల మొక్కలు అయితే ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి పంట మార్చుకోవాలని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏమున్నాయి చూపిద్దానండి. రఘు గారు వెళ్ళరండి. ఇవేంటివి? సార్ చెప్పండి. ఇవేం డబ్బాలు ఇవి? ఇది ఫెవికాల్ కదా? ఇది మా కింద కబోర్డ్ వర్క్ చేయించాను. ఫెవికాల్ డబ్బా, వేస్ట్ డబ్బాలండి. ఓకే, అది పారిస్తే ఏమొస్తాయి అనేసి దీంట్లో జస్ట్ టర్టిల్ వైన్, ట్యాగల్ హార్ట్ ఇవన్నీ పెట్టానండి. ఈ ప్లేస్ లో ఇక్కడ ఏ మొక్కలు వేయకూడదని అవదు. ఓకే, ఇది గ్రీనరీగా చుట్టూ ఈ మీ వస్తాయి. షెడ్ కేమో వీటిని హ్యాంగ్ చేశారు. అవును సార్. ఇవి కూడా చేసుకున్నారా మీరు? ఇది లేదు సార్, ఆన్లైన్ లో తెప్పించానండి. ఇవి కొనుక్కున్నారా? ఎంత పడినాయి అవి? ఇవి 12 రూపీస్ సార్ ఒక రోపు. సో యాక్చువల్ గా డబ్బా ఇది కూడా తయారు చేసి కొనుక్కుంటే ఒక 100 రూపాయలు ఎట్లా అవుతుంది. ఇప్పుడు మీరు 12 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అంతే. అంతే సార్. అంతేనా? అంతే సార్. అండ్ ఇలా ఇప్పుడు మీ దగ్గర అన్ని ఇండోర్ ప్లాంట్స్ కదా, ఆల్మోస్ట్ అన్ని ఇండోర్ ప్లాంట్స్ కదా. Almost అంతే. వీటిలో అసలు ఓన్లీ మట్టి కలుపుతారా? ఏమేం కలుపుతారు అసలు బేసిక్ గా? దాంట్లోనే కొద్దిగా మట్టి, కొద్దిగా అండి వర్మీ కంపోస్ట్, కోకోపీట్, నెక్స్ట్ వేపిండి, ఓకే అవన్నీ కలిపి చేస్తూనే ఉంటాయండి. ఓకే. ఎక్కువ 60% 70% ఎక్కువ మెయిన్ గా వర్మీ కలపాలండి. మీరు ఎందుకంటే మారుస్తారా మట్టిగా మార్చడం అది ఏమైనా చేస్తారా? ఒక్కసారి పెడితే మరి అవసరం లేదండి. ఆ Okay. ప్లాంట్ చచ్చిపోయినంత వరకు అది అలాగా ఉండిపోద్ది. ఎందుకంటే లైట్ వెయిట్ రావాలి, మ్మ్. నెక్స్ట్ పాట్ కూడా లైఫ్ వస్తుంది, మ్మ్. లైఫ్ వచ్చినట్టుగా ఉంటుంది సార్. ఓకే. లేకపోతే హెవీ అయిపోయింది అనుకో సార్, ఈ థ్రెడ్లు ఎప్పటికీ కాయవు సార్. అది నిజమే కదా, ఇది చాలా ముద్దుగా ఉన్నాయి అసలు. ఇవన్నీ మీరు కలెక్షనా ఇది? కలెక్షన్ అండి. ఓకే, ఒక్కొక్కసారి ఎన్నాళ్ళ ఆన్లైన్ నుంచి? ఒక 4 years నుంచి అలా చూస్తున్నాను సార్. ఎవరి దగ్గర రేర్ ప్లాంట్ కలెక్ట్ చేస్తాను, లేకపోతే కేరళ అటుపక్క ఆన్లైన్ వెబ్సైట్ లో తెప్పించుకుంటారు. తెప్పించుకుంటాను. మీరు కూడా షేర్ చేస్తూ ఉంటారా? Share basic గా? చేస్తానండి. అవునా? అవును. వెరీ నైస్. ఇక్కడ ఒక చక్కగా కృష్ణుడు, ఆవుతో ఉన్న కృష్ణుడు. చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఆవుతో ఉన్న కృష్ణుడే పెట్టుకోవాలని చెప్పి. సో ఆవుతో ఉన్న కృష్ణయ్య. అండ్ చుట్టూ ఇక్కడ సకలెంట్స్, క్యాక్టస్లు అన్ని ఉన్నాయి. బట్ రఘు గారు వీటి మీద ఇందాకే క్వశ్చన్ అడిగాను, స్కిప్ అయిపోయింది. ఇసుక అవును. ఏంటండి అసలు?
ఇసుక అంటే స్టోన్స్ పెట్టుకుంటే కొందరు పెట్టుకుంటారు. నాకు కొద్ది వెరైటీ ఇసుక వేసుకుందాం అనేసి అందరూ అంటే ఉన్నది అలా వేయడం వల్ల ఏమన్నా మొక్కకి ఏంటి లేదు సార్, అందం కోసమే వేసాను జస్ట్. ఓకే నీట్ గా కనిపించడానికి. అవునండి, అయ్యా బాబాయ్ నీట్నెస్ గా ఉంటది. నెక్స్ట్ వాటర్ పోసినా ఇసుక అయితే తొలదు బేగా. మేము దాన్ని ఓసిడి అంటాం. కిందకి ఎందుకంటే వెళ్ళిపోతుంది. మాకు అంత నీట్నెస్ ఎందుకంటే మెయింటైన్ చేయడం రాదు కాబట్టి. ఇసుక అదే వాటర్ వేస్తే ఇసుక వేస్తే బే పీల్చేస్తుంది. అదే ఇంకేమైనా తులిపేస్తుంది బయటికి. అవును అది కూడా పాయింట్ నిజంగా. అంటే ఇసుక వేయడం వల్ల వాటర్ వెంటనే అబ్జార్బ్ అవుతుంది అనేది. అవునండి. ఇది మామూలుగా పెయింటింగ్ అక్కడ వాటిలాగే పెయింట్ చేసుకోవచ్చు కదా, ఇవెందుకు మరి ఈ ఏవో ప్లాస్టర్ లాగా అంటించారు ఏదో ఇది ఏం చేశారు. లేదు సార్, ఇది 1 లీటర్ పెయింట్ డబ్బా అండి, వేస్ట్ ఇది. ఓకే దానికి పెయింట్ వేస్తే ఎప్పుడైనా ఊడిపోతుంది. ఇప్పుడు బాగుంటది, ఒక 2 రోజులు పోతుంది, ఒక నెల 2 నెలలు. ఇదేంటి ఓన్లీ పెయింట్, ఇది టేప్ అండి. అవును పెద్ద టేప్ లా ఉంది. 2 ఇంచెస్ టేప్ అడిగితే ఇస్తారు బుక్ షాప్ అవును లో. ఆ, మనకి ఏ నచ్చితే కలర్ వేసి 1 ఇంచ్ టేప్ బార్డర్ ఓకే కి. ఆ. ఇదేంటి 1/2 ఇంచ్ టేప్. ఓ ఇది పైన కూడా టేపేనా? పైన ఓ. మొత్తం ఇదంతా టేప్ సెటప్. అలా ఉండడం వల్ల వాటర్ పడినా కూడా అవి ప్రాబ్లం ఏం అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ పెయింట్ లేసి పెయింట్ డబ్బాలని అనిపించుకోకుండా కొద్దిగా అందంగా ఉంటుంది. ఆయన చేసిన ప్రతి పనికి ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్ అయితే ఉంది. ఓ చామంతి మొక్కలు కూడా ఉన్నాయి. ఆ గ్రీన్ చామంతి అండి. ఓకే ఇవి ఇంత నీట్ గా కూడా పెట్టుకోవచ్చు మాకు తెలియదండి బాబు. రెండు పక్కల ఒకలాగే ఉన్నాయి. అండ్ ఆ వెనక పాట్స్ అన్ని ఏంటండి? అవి బిర్యానీ బాటిల్ తెప్పించానండి, అది పారిస్తే ఏమో వస్తాయనేసి దాంట్లో కూడా చిన్న సక్లెంట్లు వేద్దాము అనేసి నేను పెట్టాను. ఇప్పుడు వీటికి కన్నాలు పెట్టారు కిందన? కింద పన్నం ఉన్నదండి, ఇగోండి కన్నం. ఓ కన్నం పెట్టారు. కన్నం పెట్టి దానికి ఇది పెట్టానండి, కింద దాని మీద రాయి ఏదో పెట్టాను. ఓకే రాయి పెట్టి పైన అందులో మొక్కలు పెట్టి. ఇవి దీనికి వాటర్ పీల్చే హోల్ ఎక్కువ, డ్రైనేజ్ హోల్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఈయన ఓపెన్ లో పెట్టారు. ఈయనకో ఛాలెంజింగ్ క్వశ్చన్ వేద్దాం. రఘు గారు వర్షం పడితే ఏం చేస్తారండి? ఇది వర్షం అంటే తుఫాను ఎక్కువ వచ్చిందని తెలిస్తే ఇది తీసుకెళ్లి లోపల పెట్టేస్తానండి. ఎక్కడ? ఇగోండి ఈ మెట్ల మీద. వీళ్ళకి ఇక్కడ రేకు ఉంది. ఓకే ఇక్కడ పెట్టేస్తానండి. ఇక్కడ ప్లేస్ చాలా పోతే స్టెప్స్ మీద పెట్టేస్తాను, ఇటు అయిపోదు ఒక 2 రోజుల కోసం. ఓకే అంతవరకు ఇది ఖాళీగా ఉంటుంది. ఇదేంటి మంచమా? ఇది టేబుల్ అండి, జస్ట్ టేబుల్ పైన ఇలాగా. ఇది కూడా తుడుస్తారా ప్రతి వారం? ఎంత నీట్ గా ఉంది చూస్తారు అసలు. ఒక చిన్న ఇసుక వేసారు అన్నమాట, కానీ ఇసుక రేణువులు కూడా లేవు కింద. ఈ వాటరింగ్ ఎలాగా రోజు చేస్తారా ఏంటి? ఇది డే ఆఫ్టర్ డే సార్, ఒక రోజు తప్పించి ఇంకోరు. జస్ట్ ఒక స్పూన్ వాటర్ జస్ట్ స్ప్రే చేయడమే. స్పూన్ తోనా? స్పూన్ కాదండి, జస్ట్ వాటర్ స్ప్రే ఉంది. స్ప్రే క్యాన్ తోనా? స్ప్రే క్యాన్ తోటి. దీంతో చేస్తారా వాటరింగ్? చేయండి ఒకసారి. జస్ట్ ఇది సరిపోతుంది. ఇంతేనా? అంతేనండి. అంతేనండి. సమ్మర్ లో అయితే? సమ్మర్ లో కూడా కొద్దిగా దీనికన్నా ఒక 2 కొద్దిగా ఎక్కువ ఇస్తాం. అంతే సార్. ఓకే సక్లెంట్ ఎడారి మొక్కలు కదా, సక్లెంట్ ఎండ ఉంటేనే మంచిది. ఇవి ఎన్నాళ్ళ మొక్కలు అండి అసలు? ఏజ్ ఎక్కువ ఉన్నాయా తక్కువ? సార్ ఇది ఏజ్ కొద్ది తక్కువ ఉన్నాయి, కొద్ది ఏజ్ ఎక్కువ ఉన్న కూడా ఉన్నాయి. ఇది ఏజ్ ఎక్కువే కదా? అది చాలా ఎక్కువ సార్. అది నా ఫస్ట్ వచ్చింది అది. అవునా? గార్డెన్ స్టార్టింగ్ పువ్వులు కూడా వస్తున్నాయి దీనికి? అవును సార్. ఓ నైస్. ఓకే అది పాట్ బిర్యానీ అని పేరు కూడా పెట్టాను సార్ దానికి. ఇవి చచ్చిపోకుండా ఉండడానికి ఈ మాత్రం స్ప్రే చేస్తే చాలు. అది కూడా రోజు విడిచి రోజు చేయక్కర్లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే నైస్. రఘు పైన మూతలన్నీ కూడా అక్కడ మనకి గార్డెన్ లో మార్నింగ్ ఫ్లవర్స్ అన్ని కూడా చూపించారు కదా, సో ఇది కింద భాగాలు కదా? అవునండి, ఇది కూడా కింద భాగమా. అసలు ఇది మేడమే పెంచకూడదు అంటారు, ఈ మొక్క ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి సార్. ఇది చాలా పెద్ద మొక్క అయిపోద్ది. బౌండరీస్ లో గట్రా వేస్తారు పెద్ద అపార్ట్మెంట్స్ లో దగ్గర గట్రా. బాన్సాయ్ లాగా తయారైపోయింది. అవును సార్. చాలా ఎన్నాళ్ళింది ప్లాంట్ ఇది? ఇది నాకు ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసిన నుంచి ఉంది సార్. ఇది ఇలాగే ఉంటుంది. 5 years 4 years 5 years అవుతుంది. ఓకే ఇది కూడా చాలా వైల్డ్ గా పెరిగింది. ఇవి మీరు చేసుకున్నారా? నేను చేసుకుందేనండి. ఏంటంటి వాడారు అందులో? ఇది మెస్ అండి, మన ఐరన్ హార్డ్వేర్ షాప్ లో దొరుకుతుంది. అవును. ఇదేంచి లోపల ఏంచి కొబ్బరి పీస్ అండి. కొబ్బరి పీచు అంటే మన పోయిన పరుపుల్లోనూ ఉంటాయి, లేకపోతే వినాయకులు తయారు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర దొరుకుతుందండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. ఓకే మీ స్టోరీ చెప్పండి. వాళ్ళ దగ్గర తెచ్చుకొనేసి మధ్యలో పెట్టి మధ్యలో వర్మి కంపోస్ట్ వేసానండి. వర్మి కంపోస్ట్ కూడా ఎందుకంటే ఈ రూట్ పెనిట్రేషన్ అయ్యి దీంట్లోకి వెళ్తది కదా, దీనికి మన బలం ఎలా కావాలంటే. అవును అందుకే రూట్స్ కూడా అది హెల్ప్ అవుతుంది. అందుకే ఓకే ఇది కూడా అందుకే అంత వైల్డ్ గా పెరిగింది, లోపల నుంచి వస్తున్నాయి అసలు. అవునండి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొక సెటప్ ఉంది. అసలు ఎలా బ్రో ఇవన్నీ కూడా అసలు వేరు, బట్ ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఇవ్వండి ఎన్ని బాటిల్స్ ఇవి? 1 2 3 4 5 6 7 into 1 2 3 4 28 బాటిల్స్. ఇవి 28 బాటిల్స్ తో. అవును ఇది ఇప్పుడు పెట్టి ఎన్నాళ్ళు అయింది? ఇది 4 years అవుతుంది సార్. ఇది కూడా ఇప్పుడు ఏంటంటే చిన్న సెటప్, ఇలాగా 4 వైపులా కన్నాలు పెట్టారు, ఇందులోంచి నైలాన్ దారం తీశారు, ఇక్కడ ఒక మేకు పెట్టి పెడితేనే నీకు ఎప్పుడు అవ్వదు సార్. ఇక్కడ చాలా మంది ఏడ్ చేస్తారు మిస్టేక్,
డైరెక్ట్ గా పెట్టేస్తారు, దింపేస్తారు దాన్ని. ముడి కడతారు సార్. ఆ ముడి ఎప్పుడు ఏటవుతుందంటే ఒక్కొక్కసారి ఈ వాటర్ వేసినప్పుడు బరువు ఎక్కువ అయిపోయి కిందకి జారిపోతుంది. ఇవన్నీ టిప్స్ ఫ్రెండ్స్ మనం నేర్చుకోవాలి. అది కిందకి జారిపోయింది అనుకోండి సార్, అన్ని ఒకటి అయిపోయి బరువు ఒకటి అయిపోయి థ్రెడ్ తెగిపోతుంది సార్. ఓకే, ఇందులో బేసిక్ గా ఇది కాకుండా ఇంకేం పెంచచ్చు చెప్పండి? కాయగూరలు పెంచచ్చు సార్. ఇది పాలకూర, కొత్తిమీర కూడా, ఇది కొత్తిమీర వేసుకోవచ్చు. అంటే ఆయనకి తెలుసు, ఆయనకి తెలిసి ఆయన చేయట్లేదు. సరే రఘు గారు, ఇవాళ నేను మీకు సీడ్స్ ఇస్తాను, మీరు పెంచి నాకు ఫొటోస్ పెట్టాలి. అలాగే ఓకేనా? అలాగే. అండ్ పక్కన ఏంటివి? ఇవన్నీ కూడా మీరు తయారు చేసుకున్న ఇవేనా, కుండీలేనా? నేను తయారు చేసుకున్న కుండీ ఇదే సార్. ఇక్కడ పూల మొక్క కనబడింది, జర్బరాజ్ ఎలా వచ్చింది? ఎంత ఎంత బ్లూమ్ ఎక్కువ వస్తుంది సార్. ఇది చాలా బాగుందండి, జాగ్రత్తగా ఉండాలి లేకపోతే. ఇది ఏంటి, డ్రాగన్ లాగా కనబడుతుంది. రాలేదు సార్, ఏం రాలేదా? ఓకే, వీళ్ళ గార్డెన్ లో ప్రతి ఒక్కటి అంటే కొన్ని నేర్చుకోవచ్చు అంటాం కదా, అలా కాదు. వీళ్ళ గార్డెన్ లో ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సి ఉన్నాయి. సో రఘు గారు, ఇది వాటర్ పైప్ అండి. వాటర్ పైప్ సార్, మేడ మీద మనం ఎప్పుడు విడిచిపెట్టేసి ఉంచేస్తాం అలాగా. అవును, గాలికి తడుస్తూనే ఉంటది. అవును, దీనికి చిన్న టీ పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టాను సార్. ఎందుకు ఇది ప్రెజర్ ని ఇంక్రీజ్ చేస్తుంది సార్. ఇది మొత్తం ఇలా నొక్కేసి వాటర్ వాల్ వదిలితే ప్రెజర్ ని పెంచుతుంది. ఓకే, దానివల్ల ఓకే, ఇక్కడ మొక్కల నుంచి వచ్చే ప్రెజర్. ఓకే, మీరు మామూలుగా ఇండోర్ ప్లాంట్స్ కి దీంతోనే పోస్తారు? మీ గార్డెన్ అంతా దీంతో పోస్తాం, దీంతో మొత్తం ఇందులో నుంచి వచ్చే ప్రెషర్ పెరుగుతుంది సార్. సో ఈ సెటప్ ఏంటి, ఎలా చేసుకున్నారు మీరు? ఇది ఒక టీ తీసుకొని దానికి వాటర్ బాటిల్ పెట్టేసి చుట్టూ ఎంసీ రాస్తాను. ఓకే, ఇక్కడ వాల్ వేసుకున్నాను, అక్కడికి వెళ్ళి కాబట్టి. దీనికి పైప్ కూడా చిన్న సెటప్, కిచెన్ కి పెట్టుకునే, అంటే వాటర్ ఇలా రావడానికి ఇది అవుతుంది సార్. ఫోమ్ టైప్ స్ప్రింగ్ అవుతుంది, స్ప్రే టైప్ లాగా వస్తుంది. ఓకే, ఇలా వాటర్ బాటిల్ పెట్టడం వల్ల దీనికి మనకు ప్లస్ ఏంటంటే గార్డెన్ లోని పైప్ లో వాటర్ లాగా ఉంటది సార్. అంటే పైప్ ఎప్పుడు పోదు, ముడుచుకుపోదు, ఏటి అవ్వదు, డ్యామేజ్ అవ్వదు. ఓకే, ఇది వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి, పైప్ ఇలా బెండ్ అయిపోద్ది. మనం అలా కొద్ది రోజులు పోతే కన్నం హోల్ అయిపోతుంది. ఈ బాటిల్ ఉండడం వల్ల పైప్ లో నీళ్లు ఉండిపోతాయి. అవును, ప్రెజర్ బయటికి వెళ్తుంది కదా. ఇక్కడ ప్రెజర్ నీళ్ళు ఇక్కడ లాగేసి ఇది గట్టిగా అయిపోయింది బాటిల్ అంతా. అవును, ఎయిర్ అంతా ఇక్కడ పట్టుకొని ఉంది. ఇది అసలు ఎవరికి తెలియని విషయం నిజంగా. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. బేసిక్ గా ఏంటంటే పైప్ లో నాచు పట్టేస్తుంది మాకు. వాటర్ ఎక్కువ ఉంటే ఎప్పుడు నాచు పట్టదు సార్. వాటర్ ఉండగా నాచు పట్టదు. ఓకే, ఇప్పుడు మన ట్యాంకీలో వాటర్ ఎక్కువ ఉంటే నాచు పట్టదు. ఓకే, సో అందుకని ఈ సెటప్ పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు పెట్టి ఎన్నాళ్ళైంది? పెట్టి 1 year అవుతుంది. కానీ లైఫ్ ఎక్కువ వస్తుంది సార్. మన గార్డెన్ లో చాలా మంది సఫర్ అయ్యేది వాటర్ పైపుల కోసమే. నేను ఎన్ని పారేసానో తెలుసా? మన గార్డెనర్స్ అందరూ ఇదే చాలా. అదే, ఇవాళ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇలా ఒక చిన్న సెటప్ పెట్టుకుంటే, ఒక టీ పెట్టారు, టీ పెట్టి టీ స్టాండ్ కి పైన వాటర్ బాటిల్ తగిలిచ్చారు. అండ్ ఇది ఆన్ అండ్ ఆఫ్ కోసం చిన్న చేసుకున్న సెటప్. అండ్ దీనికి స్ప్రే కోసం, మన మామూలు ప్లాంట్స్ అయితే అది కూడా అవసరం లేదు. దీని వల్ల ఫోర్స్ ఎక్కువ వస్తుంది, 2 పైప్ లో వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది, డామేజ్ అవ్వదు, నాచు పట్టదు. వెరీ నైస్, వెరీ నైస్. సో రఘు వాళ్ళ గార్డెన్ లో ఏ మొక్కలు ఉన్నాయి అవి ఏం చూపించట్లేదు మీకు. రఘు వాళ్ళ గార్డెన్ లో స్పెషల్ ఏంటంటే వాళ్ళ గార్డెన్ లో తను చేసుకున్న అరేంజ్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా యూనిక్ గా ఉన్నాయి. సో అవి మీకు షేర్ చేస్తే మీరు వాటిలో ఏమైనా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. నేనైతే కొన్ని నేర్చుకున్నా, నేనైతే ఇంప్లిమెంట్ చేస్తాను, చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. బట్ ఇప్పుడైతే ఏమేమి ఇంప్లిమెంట్ చేసుకున్నారో చూడండి. ఆ మొక్కల పేర్లు నాకు అడగండి, తనకు కూడా అడగండి. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం పెట్టకండి, అవన్నీ మీకు తెలిసిన మొక్కలే. హ్యాంగింగ్ ప్లాంట్స్, తర్వాత సకలెంట్స్లు, క్యాక్టస్లు, తనన్నీ ఆల్మోస్ట్ ఇండోర్ రకాలే పెంచుకుంటున్నాడు కాబట్టి అందులో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. బట్ తన ఆర్గనైజేషన్ గురించి నేను ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే చూపిస్తాను రండి. రఘు గారు, ఇప్పుడు ఇవి కూడా స్టాండ్ల మీద పెట్టారు. అవును సార్. బేసిక్ గా మేము పెద్ద పెద్ద టబ్బులు పెట్టుకుంటాము. మీరు ఇంత చిన్న టబ్స్ లోని నీట్ గా ఉన్నాయి, నాచు కూడా పట్టట్లేదు ఎక్కడ. నాకు మీరు రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటారా, నీళ్ళు మారుస్తారా? వాటర్ పెట్టేటప్పుడు, మొక్కలకు వాటరింగ్ చేసేటప్పుడు దాంట్లో ఒక 10 నిమిషాలు పెట్టేసాం అనుకోండి, ఆ చెత్త అంతా పోతుంది. ఒక పావు గంటలో కిందకి ఫ్రెష్ గా ఉంటుంది. నిజానికి మేము ఈ అవుట్లెట్ అదంతా నీట్ గా, అసలు ఇంకోటి చెప్పండి అడుగుతాను. ఇందులో వాటర్ పెట్టి ఉంచడం వల్ల మీకు దోమలు కూడా ఉండవు, బయటకి వెళ్ళిపోతాయి. సో మీరు ఏం చేస్తారంటే పైప్ ఇందులో పెట్టేసి ఉంచేస్తారు. ఒక 2 minutes పెడతాం సార్. ఓకే, పెడితే దాంట్లో వాటర్ అలా వచ్చి పైన ఆకులన్నీ ఇక్కడ కనబడతాయి మనకి. ఇక్కడ ఓకే, ఆకులు కనబడితే దాని మీద పెడితే అలా ఆకులు కింద దీని నుంచి కిందకి వెళ్ళి అక్కడ వెళ్ళిపోతాయి సార్. మళ్ళీ ఇంకో టిప్ అండి ఇది. అండ్ ఇది టబ్బింగ్ టబ్బా? టబ్బింగ్ డైరెక్ట్ మెథడ్ సార్. డైరెక్ట్ మెథడ్. మరి అప్పుడు మట్టి కూడా బయటకు వెళ్ళడం, ఏర్లతో అన్ని మూసేసిపోతాయి, అంత రానివ్వు సార్. ఓకే, అంతకు ముందు ఏం చేశారు అంటే మన వాటర్ పోసిన విధానం 2 విధాలు ఉంటుంది. ఫోర్స్ గా పోస్తే పోతుంది సార్. అవును, స్ప్రే టైప్ లాగా వచ్చింది కాబట్టి ఏట అవసరం, ఓన్లీ వాటర్ మీద చుక్కు పడుతుంది సార్. ఓకే, ఇది కూడా అలాగే చేస్తున్నారా? ఇందులో ఏదో టబ్బింగ్ టబ్బా ఇది కాదు? ఇది టబ్బింగ్ టబ్ మెథడ్ కాదు సార్, నార్మల్ గానే పెట్టినది. నేర్లో పెట్టారు సార్. నేను ఇలా చేయొచ్చని తెలియక
సో అసలు క్లీనింగ్ ప్రాసెస్ లో తిని ఎంచుకున్న మెథడ్ ఏంటంటే అందులో వాటర్ పైప్ అలా పెట్టేసి ఉంచేయడం వల్ల కొంచెం నీరు అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ రఘు, మీ గార్డెన్ ఇంత నీట్ గా ఉండడానికి ఇదేదో పెయింట్ ఏదో వేసినట్టు అనిపించింది. మీరు వేసుకున్నారా లేకపోతే ఎవరి చేత వేయించారా ఏంటండి? వేరే వాళ్ళతో వేయించారు సార్. ఓకే ఇది డ్యామ్ ప్రూఫ్ పెయింట్ అండి. ఓకే డ్యామ్ ప్రూఫ్ అంటే వాటర్ ఎక్కడైనా లీకేజ్ రాకుండా స్లాబ్ కూడా కూలింగ్ ఉంటది కిందన. ఓకే, మీకు కిందకి కూలింగ్ కూడా తెలుస్తుందా? తెలుస్తుంది సార్. ఓకే. అండ్ అలాగే ఎక్కడ కూడా మనకి వాటర్ సింకింగ్ స్టాగ్నేటింగ్ అది ఉండదు, సింక్ ఉంది. ఓకే, మీరు చేసుకున్నప్పుడు కూడా ఇల్లు అలా కిందకి వెళ్ళిపోవడానికి ప్రాపర్ గా చేసుకున్నారు. నైస్. అండ్ ఇది ఏంటండి, ఇదో సెటప్ ఏదో ఉంది. ఇది ఫ్లిప్కార్ట్ లోంచి బాక్స్ తెప్పించానండి, సూపర్ మార్కెట్ బజారు. డొక్కు వేస్ట్ గా పోతుందంటే ఏంటంటే నాకు ఒకసారి గుర్తొచ్చి వాటర్ రిలీజ్ పెంచుదాం ఎలాగుంటది అంటే టబ్ అండ్ టబ్ మెథడ్ లో వాటర్ రిలీజ్ పెట్టాను సార్. వాటర్ కి ఓకే, వాటర్ రిలీజ్ ఇలా పెట్టుకున్నారు. అవును సార్, టబ్ అండ్ టబ్ మెథడ్. సో ఇవి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే వాటర్ ప్లాంట్స్. డబ్బా పెట్టారంటే స్టాండ్ కూడా చేసుకున్నారా మీరు? అవును, నేను చేసుకున్నాను సార్. ఓకే. ఈ మంచం కూడా ఏంటి, స్టీల్ రాడ్ లాంటివి ఉన్నాయి. దీనికి ఒక స్టోరీ ఉంది సార్. ఇది ఏమంటే మన బైక్ జాకర్ ఉంటది కదా సార్, స్టీల్ ఆ జాకర్ సార్. ఓకే, స్టీల్ ది. అది ఒక రాడ్ తీసుకుని దానికి ఈక్వల్ గా 4 పార్ట్స్ చేసుకుని 4 lakhs. ఏది కింద పెట్టలేదు నిజానికి గార్డెన్ లో. అది తుప్పెక్క సార్ ఎప్పటికీ మన జాకర్. ఓకే, ఏంటిది డబ్బా? ఈ డబ్బా సక్లెంట్స్ ఎప్పుడైనా నా చేతిలోనే అటు ఇటు మార్చేటప్పుడు ఇరిగిపోతే దీనికి ఇలా పెట్టి కోకోపీట్, అది కోకోపీట్ వర్మి కంపోస్ట్ సార్, రెండు మిక్స్. ఓకే, చిన్నవి స్టార్ట్ అయింది మొక్కలు. అవును సార్. సో ఇలా పెట్టుకుంటారు అనమాట. నైస్. సో రఘుస్ గార్డెన్ ఓవర్ వ్యూ, టెర్రస్ గార్డెన్ ఇది. ఇవి కాకుండా ఇంకొన్నాయి చూపిస్తాను మీకు. ఇదైతే ఓవర్ వ్యూ. ఇంత నీట్ గా నేను ఎప్పుడు ఉంచుకుంటానా అని చూసుకుంటాను అనమాట. రఘు గారు, ఇదేంటి వాచా? వాచ్ అండి, ఇది మీరు తయారు చేసుకున్నారా? నేను తయారు చేశానండి. అది బండి క్రాంక్ తోటి చైన్ తోటి చిన్న అందంగా కోసం చేశానండి. తిరుగుతుంది సార్. బ్యాటరీ సెటప్ ఏనా? అంత బ్యాటరీ సెటప్, మన మిషన్ యూనిక్ గా ఉంది. వెరీ నైస్. ఇది షెడ్ లోకి అనమాట, మేడ మీద మెట్లు ఎక్కేటప్పుడు ఎంట్రన్స్ లో. మనకి గార్డెన్ లో టైం తెలియదు కదా, సెల్ అక్కడ పెట్టేసి ఇలా వచ్చి చూసుకోవచ్చు సార్. ఓ నైస్. ఇది రఘు వాళ్ళ బాల్కనీ అండి, బ్యాక్ బాల్కనీ. సో ఈ బాల్కనీలో కొన్ని ప్లాంట్స్ ని తను స్పెషల్ గా తయారు చేసుకొని అరేంజ్ చేసుకున్నాడు. వీటి స్టోరీ ఏంటో, ఇవి ఎలా చేసాడో కనుక్కుందాం రండి. రఘు, ఇదేంటండి ఇది స్టోరీ? చాలా బాగుంది. మొత్తం స్పైడర్ ప్లాంట్ పెట్టారు. ఇది ఎక్కడో యూట్యూబ్ లోని వీడియోస్ లోని చూస్తాం మేము, కానీ నిజంగా కూడా సెటప్ చేయొచ్చా నాకు తెలియదు. అసలు నిజంగా ఇవి కొంతమందికి ఇంట్రెస్టే కానీ విసుగు వస్తాయో లేకపోతే తెలియక ఐడియా లేదో ఏమో తెలియదు. ఒక గంట ఇసుకు వస్తుంది అంటే తర్వాత చేసిన దీనిలో ఆనందమే వేరు. ఎంత టైం పట్టింది చేయడానికి మీకు? ఇది మించి ఒక 3 hours అలా పడుతుంది సార్. ఓకే. కానీ క్యాలిక్యులేషన్ అలాగా కాకుండా రోజు కొద్దిగా చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది సార్. ఒకేసారి అలా అలాంటి మీరు 3-4 చేశారా? వెనక 2 ఉన్నాయి. 3 చేశాను సార్. ఒక దాంట్లో టాంగిల్ హార్ట్, ఒక దాంట్లో టర్టిల్ వైన్, అండ్ అలాగే ఇదొకటి స్పైడర్ ప్లాంట్ చేశారు. సో ఇవన్నీ బాటిల్ తాలూకా పై ముక్క కింద ముక్క రెండింటిని యూజ్ చేశారు. అవునండి. అండ్ ఇవి నైలాన్ థ్రెడ్ సార్. ఇది నైలాన్ థ్రెడ్. ఓకే, ఇది చేసి అన్నాళ్ళు అయింది ఇప్పుడు? ఇది ఇప్పుడు 1 year 1.5 year అయిపోయింది సార్. ఓకే, ఈయన గార్డెన్ లో స్పెషల్ ఇవన్నమాట ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? ఇది ఒక 200 అయింది సార్ నాకు ఇన్వెస్ట్మెంట్. ఏది? ఫ్యాన్ ఒకటి సార్. అదెంత? ఇది ఒక 100 అవుతుంది సార్. ఇది 100 రూపాయలు తీసుకో. ఆ పైన మొక్కలు దీనికి చైన్ ఉంటుండదు సార్. చైన్ మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి. ఓకే. నెక్స్ట్ రోప్ తో సార్ మెయిన్. ఓకే, రోప్ కాస్ట్లీ కదా కొంచెం. రోప్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ బాటిల్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి. మళ్ళీ బాటిల్స్ అన్ని ఒకలాంటి దొరకాలి. అది సార్. ఎలా? అది కలెక్షన్ చేసుకుని పెట్టే ఉంటుంది సార్. ఓకే. సో ఇందులో ఏం నింపారు ఇప్పుడు మీరు? ఇందులో వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ సార్. ఎందుకంటే లైట్ గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది నిజంగా. దీనికి ఎలా వాటరింగ్? దీనికి ఒక్కొక్కసారి స్ప్రే చేయరు సార్. స్ప్రే సరిపోతుంది సార్. లేకపోతే చిన్న ఈ బాటిల్ తో పట్టేసుకొని కొద్దిగా పోసేస్తే సరిపోతుంది సార్. అంటే మీరు మొత్తానికి ఇదంతా కలిపి కొద్దిగా ఒక బాటిల్ పెడితే ఇది మొత్తం సెటప్ చేసి అయిపోతుంది. ఇవన్నీ మొక్కలు 1 2 3 4 5 దగ్గర ఒక 15 ఉన్నాయి. 18 సార్. 18 బాటిల్స్ లెక్కనే ఇది? 9 బాటిల్ 9 నీళ్ళ 18 అవుతాయి. ఒక బాటిల్ 2 pieces కదా. ఓకే, ఇది దగ్గరగా ఇదంతా లెక్కే సార్, అంత కౌంటింగ్ లోనే. ఒక్కసారి షార్ట్ గా చెప్పండి, ప్రతి 9 దగ్గరకి. 9 కాదు, ఫస్ట్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, లెక్క పెట్టుకుని 4 కోటి 4 కోటి అని మనం గ్యాప్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. గ్యాప్ ఉంటేనే ప్రాపర్ గా ఉంటుంది. ఎన్ని తాళ్ళు ముందే మనం ఎస్టిమేట్ చేసుకొని ఇవి ఏమంటారు, తాడు లెంత్ ఎలాగా సెట్ చేసుకున్నారు మీరు? ఫస్ట్ చిన్నది స్టార్ట్ చేసుకున్నారు. దాని నుంచి ఒక 2 inches డౌన్ దిగినట్టుగా, దాని నుంచి ఒక 2 inches డౌన్, దాని నుంచి 2 inches డౌన్. ఏం లేదు కదా, ఇటు అటు కలిపి ఒక తాడు. అంతే కదా. అంతే. చివరిన కాల్చారా మీరు? చివరిని కాల్చామండి కొద్దిగా. ఓకే, ఇగో
ఎందుకంటే మరి అది థ్రెడ్డింగ్ ఊడిపోతాయి సార్, నైలాన్ ఓకే. థ్రెడ్. వీటికేమో కన్నాలు పెట్టారు 2 పక్కల. అవునండి. సో ప్రతి దాని నుండి 2 ఇంచీలు తగ్గినట్టు కిందకి వచ్చినట్టుగా పెట్టుకున్నారు. అలా మెల్లమెల్లగా అలాగే కిందకి దిగి ఇలా అరేంజ్ చేసుకున్నారు. సో ఎప్పుడో మనం ఫాస్ట్ వీడియోస్‌లో చూడడమే తప్పించి ఇలా చూడడం ఫస్ట్ టైమ్. అండ్ ఇది కూడా ట్యాగ్ సేమ్ అలాగే ట్యాంగిల్డ్ హార్ట్. ఇది చూడండి గోడ అంటే బాటిల్ తో ఇంత లేగదా అంటారు కానీ బాటిల్ తో కూడా లెగిస్తుంది. బాటిల్స్ లో వర్మీ కంపోస్ట్ కోకోపీటే పెట్టారు మీరు కదా. అవునండి. అండ్ ఇది కూడా అంతే సార్. అండ్ వీటి స్టోరీ ఏంటివి ఈ పిచ్చిగుళ్ళు? ఇది స్క్వేర్ బాక్స్ లో చేశానండి. అంటే ఇందాక మనం స్టార్టింగ్ లో చూసిన దాన్ని ముక్కలు చేసుకొని అలాగా ఫ్రేమ్ ని. అవును. ఆ, ఆ, చిన్న 4 అన్ని చేసాం సార్. 4 ఇంచెస్ 4 ఇంచెస్ సార్, 4 పక్కల చేసి కింద 4 ఇంచెస్ పెట్టేసి చిన్న బైండింగ్ వైపు చుట్టియాలి సార్ కింద. ఓకే, ఇది బైండింగ్ వైపు చుట్టేసి కింద ఆ పైన మొత్తం వర్మి కంపోస్ట్ లోపల చుట్టూ మన జాలి వేసుకోవాలి సార్. ఇది ఎలా కాసింది? పైన కట్టారా? కింద నుంచి మొత్తం రౌండ్ తో కట్టాను సార్. ఓకే, కట్టేసి దీనికి జారిపోకుండా మళ్ళీ సెంటర్ లో మధ్యలో కట్టుకుంటున్నారు. అయితే ఆ మధ్యలో మరి అవసరం లేదు సార్, సెంటర్ లో కట్టే చాలు. ఓకే, సెంటర్ లోనే బేస్ ఉంటది కదా ఎక్కడ. ఇది మాత్రం కొంచెం బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. అవును సార్. ఇది ఓకే, ఇందులో ఏదో జల్లి పెట్టారు మళ్ళీ. జల్లియే సార్. ఆ మెస్ పెట్టకపోతే వర్మీ కంపోస్ట్ వేసినంత బయటకు వచ్చేస్తుంది. ఓకే, అందులో వర్మీ కంపోస్ట్ నింపారు. ఆ వర్మీ కంపోస్ట్ కోకోపీట్ కలిపి కలిపి ఓకే కట్టారు. ఇందులోనేమో ఇవి గుచ్చారా కన్నాలు పెట్టి గుచ్చేసాను సార్. ఓకే, ఇది కూడా టైం టేకింగ్ ఏనబ్బా, సార్. కానీ అందంగా ఉంది. నాకు తెలిసి సమ్మర్స్ లో చాలా బ్లూమింగ్ అవుతుంది సార్. ఇప్పుడు కాదు, దీని సీజన్. దీనికి నీళ్లు పోయడం ఎలా? దీని పైనుంచి కొద్దిగా ఒక సగం హాఫ్ గ్లాస్ వాటర్ పోసేస్తే సరిపోతుంది సార్. ఓకే, మీరే పోస్తారు రోజు? నేనే పోస్తాను సార్. అది రోజు విడిచి రోజు అన్నారు పైన, ఇక్కడ కూడా అంతేనా? అంతే సార్. ఓకే, నైస్. సో ఇది కూడా అలాగే తయారు చేశారు కదా, వాండరింగ్ జూ. అవును సార్. నైస్. సో దీనికి కూడా సేమ్ సెటప్ చేసి పైకి ఇలాగా. అండ్ మీరు వేసుకున్నారా క్లాంపులు మళ్ళీ వేరేగా? అవును సార్, నేను క్లాంపులు వేసుకున్నాను సార్. క్లాంపులు వేసుకొని ఇలాగా ఈ బాల్కనీని ఎంత అందంగా తయారు చేసుకున్నారు, గ్రీన్ గా బాగుంది. సో రఘు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. నేను నార్మల్గా వచ్చానండి, యాక్చువల్గా అయితే వీడియో కోసం అని అనుకోలేదు, కానీ కొంతమంది సజెస్ట్ చేశారు మీ గార్డెన్ చాలా బాగుంటుంది అని చెప్పి. అవునా, ఏ కూరగాయలు పండిస్తారని అడిగాను నేను. అడిగితే లేదు ఆయన కూరగాయలు పండించారు కానీ ఆయన గార్డెన్ మీరు చూడాలి, చాలా స్పెషల్గా ఉంటుందని చెప్పారు నాకు. సో ఫైనల్గా వాళ్ళ ఇంటికి వచ్చి చూసిన తర్వాత ప్రతి మొక్క కూడా ఒక స్టోరీ ఉంది. ప్రతి ప్లేస్ కూడా తను యూనిక్గా, అంటే మిగతా వాళ్ళ గార్డెన్లా కాకుండా ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉండాలని తను డిజైన్ చేసుకున్నారు. సో తన చేతులతో తను ప్రతి స్పాట్ని, అంటే ఒక కుండి తయారు చేసుకున్న దగ్గర నుంచి, ఒక మట్టి కలిపిన దగ్గర నుంచి, ఒక మొక్క పెట్టిన దగ్గర నుంచి ప్రత్యేకమైన శ్రద్ధతో ఒక యూనిక్ వేలో తయారు చేసుకున్నారు. సో ఇది రఘు గార్డెన్ తాలూకా ఇన్స్పైరింగ్ స్టోరీ. నాకైతే ఇన్స్పైరింగ్ అనిపించింది. మీకేమనిపించిందో నా కామెంట్స్ లో తెలియజేయండి. నిజానికి రఘు కూడా యాక్చువల్ గా యూట్యూబ్ ఉంది. ఏంటి పేరు? రఘు గార్డెన్. రఘుస్ గార్డెన్ ఉంటుంది. నేను కింద నా డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. బోర్డు కూడా చూసారు కదా. సో రఘు గార్డెన్ అని ఉంటుంది, నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. తన గార్డెన్ లో యూనిక్ ఇవన్నీ కూడా షార్ట్స్ వీడియోస్ పెట్టాడు తను కూడా. సో మీరు విజిట్ చేయండి. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది తన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని. చాలా నచ్చింది నాకైతే, అసలు ఉండిపోవాలనిపిస్తుంది. నిజానికి ఎంత పీస్ఫుల్ గా ఉందో, అంటే మొక్కల్ని అంత నీట్ గా ఉంచుకుంటే మనకి ఒక పీస్ గా ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. సో నాకైతే చాలా నచ్చింది. సో మీకు చూపించాను మీ అందరికీ కూడా. సో మీరు చూసి ఏమంటారో నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సో ఇది ఇవాళ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్, సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి. సో రఘు గారికి మన సీడ్స్ అయితే ఇస్తున్నాను నేను. సో రఘు గారు, మీరు ఈ సీడ్స్ వేసి నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి, కాదు నేను రాకుండానే మీరు నాకు కొన్ని ఫోటోలు పంపించిన, లేదా చిన్న చిన్న వీడియోలు చేసి పంపించిన, ఈ ఆకుకూరలు కూరగాయలు అన్ని రకాలు పెంచారు కదా, ఆకుకూరలు స్టార్ట్ చేయండి, ఆకుకూరలు స్టార్ట్ చేయండి, కూరగాయలు స్టార్ట్ చేయండి. అప్పుడే కదా రైతు అనిపించుకుంటారు. నిజానికి ప్రాపర్ రైతుని చూద్దాం మనం. రఘుకి ఇంత ఐడియాలజీ ఉందంటే కూరగాయలు పెంచితే ఇంకెన్ని ఐడియాస్ వస్తాయో, వాటి వల్ల ఇంకెంత మందికి హెల్ప్ అవుతుందో అని నా ఉద్దేశం. సో దాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, బట్ నాకైతే చాలా నచ్చిందండి. సో రఘు వెజిటబుల్స్ కూడా పెంచితే ఇంకా కొత్త క్రియేటివ్ థాట్స్ వస్తాయని నా ఐడియా. ఏమంటారు రఘు? అంతే సార్. సో పెంచుతారా? స్టార్ట్ చేస్తారా? సీడ్ స్టార్ట్ చేయండి. మంచి మొక్కలు, కూరగాయలు, పళ్ళు అన్ని పెంచండి. సో మమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఇన్స్పైర్ చేయండి.